ప్రియా వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, అలాగే పళ్ళ మధ్య సందులు, అలాగే నోట్ నుంచి దుర్వాసన, అలాగే చిగుళ్ళ మధ్యలో రక్తం రావడం, దానికి సంబంధించి అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే అండి కల్పన గారు, వెల్కమ్ టు స్టూడియో. సో ముందుగా అంటే జనరల్గా ఎవరికైనా కూడా అంటే ఎక్కువ మందికి ఒకే పళ్ళ వరుస అలాగే ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. కొంతమందికి చిన్న ఏజ్లోనే ఊడిపోతుంటాయి. అసలు జనరల్గా అసలు మధ్యలో పళ్ళు ఊడిపోవడానికి ఏంటి కారణాలు అంటే? అవునండి, జనరల్గా చాలామంది అనుకుంటారు పళ్ళు లూజ్ అయినా ఊడిపోయినా గ్యాప్స్ వస్తున్నా ఏజింగ్ ప్రాసెస్ అనుకుంటారు. కొంత వయసు వచ్చేసరికి పళ్ళు ఊడిపోవడం సహజంగా జరిగే ప్రక్రియ. సో దాన్ని మనం సీరియస్గా తీసుకోకర్లేదు అంటారు, కానీ అది రాంగ్. అది చాలామందికి కూడా లైఫ్ టైం మన పళ్ళు ఉండడానికే మన పళ్ళు అనేవి మొలుస్తాయి. జనరల్గా పళ్ళు మధ్యలో ఊడిపోతున్నా, గ్యాప్స్ వస్తున్నా, లూజ్ అవుతున్నా, పండ్లు కూర్చునే ఎముక ఉంటుంది కదా, ఆ ఎముకలోని ఆ చిగురు చుట్టూ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మటుకే మీకు ఆ పన్ను లూజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఏంటంటే చాలా వరకు నొప్పి రాదు. అక్కడ నొప్పి రాకపోవడం వల్ల మీకు జబ్బు లేదు అనుకుంటారు, కానీ చాలామందికి బ్రష్ చేస్తే నెత్తి రావడం, చిగుళ్ళు వాచిపోవడం, నోట్లోంచి దుర్వాసన రావడం, మెల్లగా పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, ఇట్లాంటివి ఎవరికి కనిపించినా కూడా అవి మీ చిగుళ్ళలో జబ్బు ఉండి అవి మీ పంటి చుట్టూ ఉండే ఎముకను తినేయడం వల్ల మీ పళ్ళు లూజ్ అవుతున్నాయి అన్నది బట్టి గుర్తించండి. అంతే తప్ప షుగర్ వచ్చిందని పళ్ళు లూజ్ కావు, లేదా 45 దాటారని పళ్ళు లూజ్ కావు, 60 ఇయర్స్ వచ్చేవని పళ్ళు లూజ్ కావు. పళ్ళకి ఊడిపోయే దశ అనేది ఎవ్వరికీ ఉండదు. కేవలం పళ్ళల్లో జబ్బులు ఉండడం వల్లే మీరు పళ్ళని పోగొట్టుకుంటారు. ఇంకొకటి, పళ్ళు విరిగిపోవడానికి, చిన్న వయసులో పోవడానికి కారణం పుచ్చిపోయిన పళ్ళు. మీరు సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మీరు పర్మనెంట్గా మీ లైఫ్ అంతా ఉండాల్సిన పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చిన్న వయసులో పళ్ళు లేకుండా అయిపోతారు. ఈ 2 రీజన్స్ వల్లే పళ్ళు ఊడిపోతాయి, కానీ పళ్ళు వయసు వచ్చిందని మటుకు పళ్ళు లూజ్ అయ్యే అవకాశమే లేదు. సో జబ్బులు వస్తే వెంటనే చికిత్స చేసుకోవడం వల్ల మనకు పుట్టుకతో వచ్చిన పళ్ళు జీవితకాలం ఉంటాయి మనతో పాటు. డాక్టర్, అయితే పళ్ళు ఊడిపోవడం అనేది జరిగిందంటే మనకు ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనే రీజన్ అంటారా? ఎస్ డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్. పళ్ళు ఊడిపోతున్నాయంటే ఇన్ఫెక్షన్ ఉందని థంబ్ రూల్ అది. అది లేకుండా పళ్ళు ఊడిపోయే అవకాశమే లేదు. దాని పెరిడాంటైటిస్ అనే జబ్బు కానీ, బలంగా దెబ్బ తగలడం కానీ, పన్ను పుచ్చిపోవడం కానీ, ఈ రీజన్స్ వల్ల మట్టుకే పళ్ళు ఊడిపోతాయి తప్ప ఏజ్ అయిపోయిందని పళ్ళు ఊడిపో. మనం జాగ్రత్తగా జబ్బులు లేకుండా ఉంటే లైఫ్ అంతా మన పళ్ళు మన పళ్ళతోనే మన అన్నం తినచ్చు. అండ్ ఇంకొకటి, పళ్ళ మధ్యలో సందులు రావడం, గ్యాప్స్ రావడం అనేది ఏజ్ కారణంగా కాదంటారా? దానికి కూడా రీజన్ ఉందంటున్నారా? ఎస్, ఏజ్ కారణంగా డెఫినెట్గా కాదు. కొంతమంది చూడండి, మనం 70 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు కూడా నవ్వితే పళ్ళు చక్కగా పేర్చి అందంగా ఉంటాయి. కొంతమందికి 40 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేసరికి పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చి పళ్ళు కొంచెం కిందికి జారి కనపడుతుంటాయి. అది కేవలం పంటిని పట్టుకొని ఉండే ఎముక లెవెల్ తగ్గిపోవడం వల్ల పళ్ళు బలం అనేది తగ్గిపోతుంటుంది. సో డెఫినెట్గా పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి, పళ్ళు జారుతున్నాయి అంటే చిగురులో జబ్బు ఉంది మీకు. దానివల్ల ఎముక అనేది అరిగిపోతుంది, దానివల్ల పళ్ళు ఊడిపోతున్నాయి అన్నమాట గుర్తించాలి. గ్యాప్స్ రావడం కూడా జబ్బుకి ఇండికేషనే, అది సింపుల్గా జరిగే అవకాశమే లేదు. రైట్, అంటే పళ్ళు ఊడిపోయిన పళ్ళు ఫిక్స్ చేసుకోవడం కాకుండా ఇలా గ్యాప్స్ని వాటిని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అంటారా? ఎస్, గ్యాప్స్ ఉంటాయి చాలామందికి, మధ్యలో గ్యాప్స్ వస్తుంటాయి, పుట్టుకతో గ్యాప్స్ ఉంటాయి, లేదా టీనేజ్లో మధ్యలో గ్యాప్స్ డెవలప్ అవుతుంటాయి. ఈ పళ్ళ మధ్యన గ్యాప్స్ అనేవి డిస్టర్బింగ్ ప్రాబ్లమ్స్. కొంతమందికి పళ్ళ అన్ని మధ్యన గ్యాప్స్ ఉంటాయి, కొంతమందికి కేవలం లోవర్ టీత్లో ముందుకి వెనక్కి ఉండే గ్యాప్స్ ఉంటాయి, కొంతమందికి ఫ్రంట్ 2 టీత్ మధ్య వైడ్ గ్యాప్ ఉంటుంది, ఒక వేలు పట్టేంత గ్యాప్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా రాదు, గాలి మధ్యలోంచి పోతుంటుంది కాబట్టి. రెండోది, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండడం వల్ల మనకున్న వయసు కన్నా మనం పెద్దగా కనపడుతుంటాం. మూడోది, బై డిఫాల్ట్ అందరికీ తెలిసిందే నవ్వేటప్పుడు మనం డెఫినెట్గా అందంగా కనిపించాం. సో ఇందులో ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో మనకి ఈ పళ్ళ మధ్యన గ్యాప్స్ బయటపడితే క్లిప్పులు పెట్టుకుంటాం, గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి, బాగానే ఉంది. మరి వయసు పెరిగే కొద్దీ ఈ గ్యాప్స్ అనేవి వస్తే మరి ఇంకా జన్మలో ఇంకా క్లోజ్ అవ్వవా? డెఫినెట్గా క్లోజ్ అవుతాయండి. మనం క్లిప్పులు పెట్టుకోవడం ద్వారా ఏ వయసు వాళ్ళకైనా క్లిప్పులు పెట్టచ్చు. క్లిప్పులు పెట్టుకోలేరు ఒక వయసు దాటిన తర్వాత, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దానికి అలైనర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు దాన్ని నార్మల్ వాడుక భాషలో. ఒక సన్నటి ప్లాస్టిక్ ట్రేలా ఉంటుంది, దాన్ని మీకు తగినట్టుగా మనం స్కానింగ్ చేసి తయారు చేసి ఆ అలైనర్ మీకు ఇవ్వడం ద్వారా ఎంత పెద్ద గ్యాప్ అయినా కూడా చక్కగా క్లోజ్ అయిపోద్ది. పైగా ఇది కేవలం 4 నుంచి 6 నెలల వ్యవధిలోనే ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా పూర్తవుతుంది. ఎంత పెద్ద గ్యాప్స్ అన్నా కూడా క్లోజ్ అవుతాయి. దీనివల్ల టూత్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు.
అందంగా స్వతహాగానే మీ పళ్ళు దగ్గరికి జరుగుతాయి. సో పళ్ళ మధ్యన గ్యాప్స్ అనేవి మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని పర్మనెంట్గా లైన్లోకి తెచ్చుకునే అవకాశం 100% ఉంది. ఒకవేళ అలైనర్ పెట్టుకోవడం ఇబ్బంది అంటే కూడా చిన్న కంపోజిట్ ఫిల్లింగ్ అని టెంపరీ ఫిల్లింగ్ పెట్టుకోవడం ద్వారా కూడా మనం చిన్న చిన్న గ్యాప్స్ అన్ని క్లోజ్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ని తెచ్చుకోవచ్చు. సో గ్యాప్స్ అనే దానికి ఇబ్బంది పడుతూ ఉండద్దండి. చాలామంది క్లయింటేలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇబ్బంది పడి తర్వాత వచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్కి ముందు వాళ్ళ ఫేస్ చేసిన వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మేడం బయటకు వెళ్ళలేకపోతున్నాం, నవ్వలేకపోతున్నాం, మాట్లాడుతుంటే నేను సెమినార్స్లో కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. అసలు అంత కాంప్లికేషన్ ఏమి లేదు. గ్యాప్స్ చాలా ఈజీగా పర్మనెంట్గా ఏ వయసు వాళ్ళైనా క్లోజ్ చేసుకోవచ్చు. డాక్టర్ అయితే అసలు పళ్ళు అస్సలు లేని వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చు అంటారా? ఎస్, ఎవ్వరికి అసలు ఒంట్లో ఒక్క పన్ను ఉండదు. వాళ్ళు పళ్ళ సెట్ల మీద డిపెండ్ అవుతుంటారు. చాలా వరకు కూడా పళ్ళ సెట్లే పెట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో అందరికీ తెలిసింది. అయితే పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పుడు ఏంటంటే జనరల్గా పళ్ళు పోతే పళ్ళ సెట్లు పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి మనం భోంచేయడం, అన్నం తినడానికి మళ్ళీ మనకి టీత్ కావాలి. రెండోది అపియరెన్స్. పళ్ళు లేకపోతే ఏమవుతుందంటే లోపల ఎక్కడా కూడా మీకు పళ్ళు లేకపోవడం వల్ల వీటికి సపోర్ట్ అనేది ఉండదు దవడలకి. సో మీకు తెలియకుండానే ఈ పై దవడ కింద దవడ బోన్స్ అనేవి కిందికి లాగా రిజార్వ్ అయిపోతూ ఉంటాయి. అంటే లెంత్ విడ్త్ తగ్గిపోయి ఇలా ఫ్లాట్ అయిపోతాయి కొంతకాలం అయ్యేసరికి. రెండో పాయింట్ ఏంటంటే మొహం మొత్తం జారిపోయి మీరు సపోజ్ ఒక 40 ఏళ్ళు ఉన్నారనుకో, మీరు ఒక 60 ఏళ్ళు ఉన్నట్టు కనపడతారు. 60 ఏళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఒక 80 ఏళ్ళు ఉన్నట్టు కనపడతారు. సో వీటిలన్నింటినీ అధిగమించడానికి పళ్ళ సెట్లు పెట్టుకుంటారు. బట్ పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఇవి ఏవి కూడా జనరల్గా 95% ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు మీట్ కాలేరు వాళ్ళు. సో వాళ్ళు అన్నం తినలేరు, మొహం మార్పు తగ్గదు, ఎముక అరిగిపోవడం ఆగదు. ఏంటి మేము పళ్ళ సెట్లు పెట్టుకున్నా ఇవన్నీ కూడా ఆగట్లేదు అని డిప్రెషన్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ నీరసంగా అయిపోతూ ఇవన్నీ డైలీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళ సెట్లకు బదులుగా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం ఏ వయసు వాళ్ళకైనా. సో పళ్ళ సెట్లు పెడుతూ ఈ బాధలన్నీ పడాల్సిన అవసరం లేదండి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. అఫ్కోర్స్ కొన్ని కేసెస్లో కొన్ని రకాల ఇంప్లాంట్లు పెట్టుకోవడం వల్ల 4 నుంచి 6 నెలల తర్వాత ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. కానీ పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు హాయిగా భోంచేయచ్చు, ఆ పళ్ళతో అన్ని నమిలి కొరికి తినచ్చు. ఎముకలోంచి పళ్ళు న్యాచురల్ పళ్ళలాగా పెడతాం కాబట్టి ఎముక అనేది అరగదు మీకు. ఇంకా మన సొంతంగా మన పళ్ళు ఉంటే మన ఎముక ఈ లెంత్ ఎలా మెయింటైన్ అవుతుందో ఇంప్లాంట్లతో పెట్టిన తర్వాత కూడా న్యాచురల్ పళ్ళలాగే ఈ లెంత్ అనేది మెయింటైన్ అవుద్ది. సో బై డిఫాల్ట్ ఏజింగ్ అనేది ఉండదు. తర్వాత పళ్ళు పెట్టుకున్నప్పటికీ పళ్ళు పెట్టుకున్న ఒక 2 నెలలకి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నా కూడా మీకు డెఫినెట్గా 10 ఏళ్ళు తగినట్టు కనపడతారు. సో ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం 100% ఉంది. పళ్ళు లేకుండా ఇబ్బంది పడే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు గిఫ్ట్లు ఏమి ఇవ్వద్దు, పళ్ళు పెట్టించండి. వాళ్ళకి మళ్ళీ రీలైఫ్ ఇచ్చినట్టే, అందులో ఎలాంటి డౌట్ లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. తిరుపతి నుంచి రమేష్ గారు, నమస్తే అండి. హలో రమేష్ గారు, నమస్తే అండి. హలో మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. అదే మాకు యూరిథ్రాన్ స్టిచ్చర్ ప్రాబ్లం ఉంది. ఏమి ఇచ్చారు సార్? యూరిథ్రాన్ స్టిచ్చర్ మేడం, వర్ధన్ ఆయుర్వేదిక. రాంగ్ కాల్ అండి. రైట్ అండి, కాల్ కట్ అయింది. సో జనరల్గా అంటే ఇందాక మీరు చెప్పారంటే చాలా మంది కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్న తర్వాత వాటితోటి ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్తుంటారని. అలాగే నోట్లో దుర్వాసన కూడా, అంటే ఆ దుర్వాసన వచ్చే వాళ్ళకంటే కూడా పక్కన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి చెప్పలేక. అలాగే వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళు ఇన్సెక్యూర్ అవుతుంటారు. సో అసలు దుర్వాసన ఎందుకు వస్తుందంటారు? చాలామందికి ఏంటంటే సోషల్ ప్రాబ్లం, బ్యాడ్ బ్రీత్ హ్యాలిటోస్ అంటారు మా వైద్య పరిభాషలో. సో దీనికి ఏంటంటే చాలామంది మామూలుగా పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం బేసిక్ రీజన్ ఉంటుంది, నోట్లోని స్మెల్ రావడం. రెండోది మీరు ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అంతా పళ్ళ మధ్య ఇరుక్కోవడం, పళ్ళ వెనకాతల ఇలా పేస్ట్ లాగా ఉండిపోవడం ఒకటి. మూడోది మీరు తరచుగా పళ్ళు క్లీన్ చేసుకోకపోవడం వల్ల గార పట్టేయడం, పాచి పెట్టేయడం. అది పళ్ళ పైనే కాకుండా పళ్ళ కింద నుండి చిగురు లోపల కూడా ఈ కండిషన్స్ని మనం చూస్తాం. అయితే మన డైలీ పరిస్థితుల్లో ఏంటంటే ఎవరికైనా నోట్లో స్మెల్ వస్తుంటే ఎక్కువ చూయింగ్ గమ్లు, మౌత్ ఫ్రెషనర్స్లు వాడడము, మౌత్ వాష్ వాడడం, ఎక్కువగా అది నోట్లో వేసుకుని పుక్కిలించి ఉయ్యడము, రోజుకి 2 సార్లు 3 సార్లు బ్రష్ చేసుకోవడం, ఇలా చేసుకుంటారు. లవంగాలు, ఇలాచీలు అన్నీ తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు ప్రాబ్లం అనేది పోదు. ఎక్కడి నుంచైనా స్మెల్ అంటే నోట్లో స్మెల్ వస్తుంది అంటే నోట్లో చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు క్లీనింగ్ చేయించుకోవడం కానీ, పుచ్చిపోయిన పళ్ళు ఉండడం కానీ, చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, దాన్ని శుభ్రంగా క్లీన్ చేయించుకుంటే
మీరు నెలల నుంచి సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న నోటి దుర్వాసన కూడా ఓవర్ నైట్లో తగ్గిపోతుంది. చూడండి, ఒక గంట చేసుకునే ట్రీట్మెంట్ వల్ల మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సోషల్లీ మీరు కంఫర్టబుల్గా మూవ్ అవుతారు, అండ్ నోట్లో ఉండే జబ్బు పెరగకుండా ఆగిపోతుంది. అంత ఈజీ నోట్లో దుర్వాసన తగ్గించుకోవడం అనేది. కేవలం సిగ్గుపడో లేదా అది జబ్బు అని మీకు తెలియకపోవడం వల్ల మీరు డాక్టర్ దగ్గరికి రాకపోతే అది పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. సో సిగ్గుపడకండి. నోట్లో దుర్వాసన నార్మల్ విషయం. మనకు దగ్గు ఎలా వస్తుందో, జలుబు ఎలా చేస్తుందో, నోట్లోంచి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల స్మెల్ రావడం సర్వసాధారణం. దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు సాయిరామ్ మేడం. సాయిరామ్ గారు చెప్పండి ప్లీజ్. మేడం నా వయసు 42 సంవత్సరాలు మేడం. ఓకే. నాకు పళ్ళు అనేది దంతాల దవడ పళ్ళు అనేది పోతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి వెళ్తుంది మేడం. ఓకే. దాని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి చెప్పాలి మేడం. రైట్, చాలా ఇన్ని పళ్ళు కూడా పోయినాయి మేడం. రైట్. 42 సంవత్సరాలకి ఇందాక నేను చెప్పినట్టు పళ్ళు వాటంతట అవి ఊడి పడిపోతున్నాయి. దానికి ఇప్పటి వరకు ఉండడం తప్పండి. ఫస్ట్ పాయింట్, అలా వాటంతట అవి ఊడి పడిపోతున్నాయంటే చిగురు లోపల మీకు పెరిడోంటైటిస్ అనే జబ్బు ఉండడం వల్ల పళ్ళు ఊడిపోతున్నాయి. 42 సంవత్సరాలకి పళ్ళు ఊడిపోయే అవకాశమే లేదు అసలు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఆ జబ్బు ఏవైతే ఉందో ఆ జబ్బుని తీయించేసుకుంటే ఫస్ట్ నోరు శుభ్రంగా అయిపోతుంది, జబ్బు లేకుండా హెల్తీగా అవుతుంది. రెండో స్టెప్ ఏం చేయాలి, ఆ పోయిన పళ్ళ ప్లేస్లో మళ్ళీ పళ్ళు పెట్టుకోవాలి. అయితే ఈ దంతాల ప్లేస్లోని ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అంటే మన పళ్ళు వేర్లు ఎలా ఉంటాయో అలా ఆర్టిఫిషియల్ వేర్లు ఉంటాయి. వాటిని మీ ఎముకలో ఫిక్స్ చేసి పైన పళ్ళు పెడతారు. అవి మన న్యాచురల్ పళ్ళలాగే ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. మీరు రోజు 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. ఈ 2 స్టెప్పుల్లో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ఆ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎవరికైనా కూడా ఇలా జరుగుతుంది, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, పళ్ళు లూజ్ అయి పడిపోతున్నా నోట్లో జబ్బు ఉన్నట్టే. ఆ జబ్బు వల్ల మాత్రమే పళ్ళు లూజ్ అయిపోతాయి. కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు కదా సార్, కర్నూలు గాయత్రి ఎస్టేట్స్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి మీరు కలిసి మాట్లాడడానికి ట్రై చేయండి. అలాగే ఆదోనిలో కూడా ఉంది, ఒకవేళ అది మీకు దగ్గర అయితే మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై ఈ 4 రాష్ట్రాల్లో 130 బ్రాంచులు పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలన్నిటిలో కూడా డెంటల్ అవేర్నెస్లో భాగంగా, హెయిర్ ట్రీట్మెంట్స్లో అవేర్నెస్లో భాగంగా ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు. సో ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇది ఉందండి అంటే మీరు ఉచితంగా చూపెట్టుకోవచ్చు. సూపర్ స్పెషలిస్టులు, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు ప్రతి క్లినిక్లో కూడా. వాళ్ళకి మీరు ₹1 కూడా కట్టకుండా నాకు జబ్బు ఇది ఉందండి, నాకు ఇలా పళ్ళు లూజ్ అవుతున్నాయి, మాకు నోట్లో స్మెల్ వస్తూ ఉంది, పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి, నోట్లో పుండు పడుతూ ఉన్నాయి, మీ సమస్య ఏదైనా కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అది ఫ్రీగా చూస్తారు. చూడటమే కాదు, ఐఓసీ టెస్ట్ అనేది కూడా మీకు ఫ్రీగా చేస్తారు. అంటే మీ సమస్య ఏంటో మీకు కనబడదు. డాక్టర్ గారు ఏదో చెప్తే మీకు అది ఉందో లేదో అని డౌట్ కూడా చాలామంది పేషెంట్లకు ఉంటుంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అది తప్పు కూడా పట్టను, అది మీ హక్కు, ఇట్స్ ఓకే. బట్ దాన్ని క్లారిఫై చేయడానికి పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలతోని ఫోటోలు తీసి మీ నోట్లో ఉండే జబ్బుని స్క్రీన్ మీద మీకు చూపెడతారు. సో మీరు దాన్ని చూడటం వల్ల నాకు ఈ జబ్బు ఉంది, ఓకే, నాకు ఎందువల్ల ఇబ్బంది అవుతుందని మీకు అర్థమవుతుంది. రెండోది, ఎక్స్రేలు కూడా ఫ్రీగా తీస్తారు. సో మీ దవడ లోపల ఏం జరుగుతుంది, పళ్ళ లోపల ఏం జరుగుతుంది, దవడ ఎముకల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా ఇస్తున్నారండి. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా హెసిటేట్ చేయొద్దు. మీరు వెచ్చించాల్సింది కేవలం టైం మాత్రమే, డబ్బులు కాదు. టైం తీసుకుని వెళ్తే డాక్టర్ గారు మీతో మాట్లాడి మీ జబ్బేంటో మీకు కనిపెట్టేట్టు చేయడం, లేకపోతే ఏదీ లేదమ్మా ఊరికే నువ్వు టెన్షన్ పడుతున్నావని చెప్పడానికి పార్థ డెంటల్ ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. మీకు ఎవరికి ఇది ఉపయోగపడుతుందన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఏదో ఒక బ్రాంచ్కి, మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడచ్చు, చూపెట్టుకోవచ్చు, ఎక్స్రేలు తీయించుకోవచ్చు. ఈ పార్ట్ వరకు పూర్తి ఉచితంగా పార్థ డెంటల్ మీకు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా కల్పిస్తుంది. రైట్ డాక్టర్, అలాగే పార్థ డెంటల్లో మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయినా, వాళ్ళతో సరిగ్గా మన ప్రాబ్లం చెప్పలేకపోయినా డాక్టర్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నారు. అంటే యూజువల్గా చాలా మంది కూడా ఫేస్ చేస్తుంటారు అది. అంటే మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయినా కానీ పేషెంట్ భయపడుతుంటారు అనమాట, ఇది చెప్పొచ్చో లేదో, వాళ్ళకి అర్థమైందో లేదో, లేకపోతే వాళ్ళు కంప్లీట్గా చెప్పేసిన తర్వాత ఇంక మనం అడగడానికి ఏం లేదు అన్నట్టు. సో అలాంటి వాళ్ళందరూ కూడా అంటే కరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయలేము అనుకున్న వాళ్ళు
డాక్టర్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందంటారా? ఎస్ డెఫినెట్లీ ఎస్. ఇదేంటంటే చాలామంది పేషెంట్లకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పేది అర్థం కాకపోయినా, డాక్టర్ గారు చేసేది అర్థం కాకపోయినా, లేకపోతే లేడీ డాక్టర్ కావాలన్నా, లేకపోతే కొంతమంది జెంట్ డాక్టర్ కావాలన్నా, ఇంకా సీనియర్ కావాలన్నా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. మీరు ఏమాత్రం ఇబ్బంది ఫేస్ చేసినా స్క్రీన్ మీద కనిపిస్తున్న 0404142000 అనే నెంబర్కి ఫోన్ చేసి నాకు ఈ డాక్టర్ గారు చెప్పేది అర్థం కావట్లేదండి, వేరే డాక్టర్ గారిని మీరు సజెస్ట్ చేయగలుగుతారా అంటే ఇమీడియట్గా మీకు డాక్టర్ని మార్చి మీరు కంఫర్టబుల్గా ఉండేటట్టు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఫీజు విషయంలో అందరికి నెక్స్ట్ కన్సర్న్ ఫీజే ఎలా కట్టాలి. ఇప్పుడు ఇంత క్వాలిటీ ట్రీట్మెంట్, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్లు బాగా ఖరీదు ఉంటాయేమో, అలాంటి పరిస్థితులు పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా లేవండి. పార్థ డెంటల్ స్పెషాలిటీయే ఫస్ట్ నుంచి అది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని ఎకానమీ కాస్ట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడమే పార్థ డెంటల్ సెంట్రల్ ఐడియా. సో ఫీజులు అఫోర్డబుల్గానే ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అలా అనిపించిపోయినా, మీరు ఒక్కసారి కట్టలేని పరిస్థితుల్లో మీరున్నా కూడా మీరు ఈఎంఐలో అంటే వాయిదాల పద్ధతుల్లో ఫీజుని 15 నెలలు 16 నెలలు కట్టుకునే అవకాశం పార్థ డెంటల్లో ఉంది. దీనికి మీరు ఎక్స్ట్రా అంటే అదనంగా ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ మీరు పే చేయని అవసరం లేదు. కేవలం మీ ఫీజు మొత్తాన్ని పే చేస్తే సరిపోతుంది. రైట్ డాక్టర్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హరిబాబు గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. సార్ నాకు దవడ పైప్ కుడి పక్క పైప్ నొప్పిగా ఉంది మేడం, చిన్న హోల్ పడింది. అవును మేడం, అది నెమ్మదిగా అది బాగా వాపు వస్తుంది పన్ను. దానివల్ల అది నాన్ వెజ్ కంప్లీట్ గా మానేశాను. అన్నం మెక్కులు వెళ్ళినా కానీ తల కూడా నీ పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్, మీకు ఏంటంటే పన్నులో పుచ్చు అయింది సార్. ఆ పన్ను పుచ్చు అయినప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ మానేయడం సొల్యూషన్ కాదు. ఆ పుచ్చిపోయిన పన్నుకి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు హాయిగా నాన్ వెజిటేరియన్ తినచ్చు కదా. సో నాన్ వెజిటేరియన్ మానేస్తే మీకు జబ్బు ఎలా తగ్గిద్ది చెప్పండి. సో మీరేం చేస్తారంటే ఆ పన్నులో పుచ్చిపన్ను అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది పంటి లోపల ఉండే నరం వరకు స్ప్రెడ్ అయింది. సో అక్కడ మీకు ఏంటి ఆ లోపటి నుంచి వాపు ఎందుకు వస్తుంది, ఆ కింది భాగంలో చీమ్ పట్టడం కానీ లేదా పన్ను మధ్యకి విరిగిపోవడం కానీ జరిగి ఉండొచ్చు. అంతే తప్ప ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి కండిషన్లో కూడా పన్ను తీసేయాల్సిన అవసరం లేదు. ఆ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయడం మొదలుపెట్టిన ఫస్ట్ సిట్టింగ్ సెకండ్ సిట్టింగ్లోనే మీకు నొప్పి తగ్గిపోతుంది సార్. రెండోది ఆ ట్రీట్మెంట్ అయిపోయి మీరు క్యాప్ వేసుకున్న తర్వాత మళ్ళీ మీ ముందర పన్ను అంటే మీకు హోల్ పడకముందు మీరు ఎలాంటి పన్నుతో కంఫర్టబుల్గా ఉన్నారో రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత కూడా పన్ను అంతే గట్టిగా తయారవుతుంది. మీరు చక్కగా అదే పన్నుతో నమిలి కొరికి మీకు ఏదైతే మానేసిన నాన్ వెజిటేరియన్ ఉందో అది హాయిగా తినచ్చు. సో ఇబ్బంది ఏం పడబాకండి. చాలామందికి పళ్ళు పుచ్చిపోతే ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. పళ్ళు నల్లగా అయినా, పళ్ళల్లో రంధ్రాలైనా, పన్ను నొప్పి పుడుతున్నా, బాగా రాత్రిపూట షూటింగ్ పెయిన్లా వస్తున్నా, వాపు వస్తున్నా పన్ను పుచ్చిపోయిందని అర్థం. దానికి పన్ను తీసేయాల్సిన అవసరం లేదు, మన అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది, అది చేసుకొని దానిపైన క్యాప్ వేసుకుంటే ఇంత నొప్పి పుట్టిన పన్ను కూడా పూర్తిగా నార్మల్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఆ ట్రీట్మెంట్లు కూడా స్పెషలిస్టులు చేస్తారు. అది కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు, చేతులతో చేసే పద్ధతులు అవన్నీ పోయినాయి. డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా సులువుగా ఉన్నాయి, త్వరగా అవుతున్నాయి. స్పెషలిస్టులు చేయడం వల్ల సక్సెస్ రేట్ 90% పెరిగింది. ఫెయిల్యూర్స్ అనేవి బాగా -లోకి వచ్చేసినాయి. సో భయపడబాకండి, అంత నొప్పితో కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అలానే వదిలేస్తే ఆ పక్క పన్ను ఆ పక్క పన్ను ఆ పక్క పనులు అన్నీ కూడా ఒకదానికోటి అంటుకుని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పుచ్చిపోయి అన్నీ నొప్పట్టి ఒక్క పన్ను రూట్ కెనాల్ చేసుకోవాల్సింది పోయి 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు మన చేతులారా మనమే చేసుకుంటాం కాబట్టి అలా చేయొద్దండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 1-2 రోజుల్లోనే మీకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. జోగిపేట నుంచి మల్లారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మల్లారెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. అయితే కింద దవడ పళ్ళు లాస్ట్ది అది చల్లగా ఏమన్నా తిన్నా వేడిగా తిన్నా కూడా జూమ్ అని వస్తుంది అది మేడం. ఒకటి లాస్ట్ అది 65 సంవత్సరాలు ఇప్పుడు నేను. ఓకే, చాలా మందికి ఏంటంటే కొంత వయసు పెరిగేసరికి ఒక పన్ను 2 పళ్ళు లేదా ఈ కింద నుండే పళ్ళు ఇలా ఏమవుతాయంటే అరుగుతాయి. ఎంతవరకు అరుగుతాయంటే లోపల మన నరం ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు అరిగిపోతుంది అది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్క పన్ను అక్కడ ఏం పడినా అక్కడ ఫ్యాన్ గాలి తగిలినా కూడా జుమ్మన్లాగే తలనొప్పి వస్తుంది చాలామందికి.
సో దానికి ఏంటి పన్ను తీయించుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. అవసరం లేదండి. ఆ పన్నుకి ఏదైతే నేను చెప్పానో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన ఒక్క పన్నే, ఏ పన్ను అయితే ప్రాబ్లం ఉందో ఒక్క పన్నుకే పైన తొడుగు పెట్టుకోవడం ద్వారా ఒక నిమిషంలో, ఎన్నో రోజుల నుంచో నెలల నుంచో బాధపడుతుంటారు కదా మీరు, అది ఓవర్ నైట్లో ఒక రాత్రి తగ్గిపోతుంది. అంత సులువు అండి అది. సో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఫుడ్ మార్చుకుంటుంటారు, వేడి తినడం మానేస్తారు, పులుపు తినడం మానేస్తారు. వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నోట్లో పళ్ళన్నీ ట్రీట్మెంట్ చేస్తారేమో అని కొంతమంది భయపడతారు. అలా ఎవ్వరు చేయరు, చేయకూడదు కూడా. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే చేస్తారు. కొంతమంది కింది పళ్ళు కూడా సగానికి ఇలా అరిగిపోయి ఉంటాయి, నవ్వడానికి మాట్లాడడానికి పళ్ళు లేనట్టు కనపడతారు. వాళ్ళకు కూడా చక్కగా తొడుగులు పెట్టుకోవచ్చు, అందంగా మన న్యాచురల్ పళ్ళలా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సో అంత ఈజీగా ఉంది. సరే మీకు 65 సంవత్సరాలు ఉన్నా, షుగర్ బీపీ ఉన్నా, ఏమున్నా పర్వాలేదు, ఆ ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఆ తర్వాత నుంచి మీకు ఈ పన్ను నొప్పి, ఆ జువ్వుమని లాగేది పూర్తిగా తగ్గిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి మురళీధర్ రావు గారు, నమస్తే అండి. మేడం సార్ నమస్తే సార్, చెప్పండి. ఇది మా మిస్సెస్ కు పళ్ళది గ్యాప్ ఉందండి, కొద్దిగా పైన గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక పన్ను గ్యాప్ వచ్చిందండి మధ్యలో. అది ఎంతలో అవుతుందండి ట్రీట్మెంట్ చేస్తే? రైట్, గుడ్ క్వశ్చన్ అండి. మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? 62 ఉంటుంది. 62, రైట్. ఇప్పుడు 62 ఇయర్స్ వచ్చిన తర్వాత మన పళ్ళ మధ్యన గ్యాప్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే లోపల చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటేనే పళ్ళు మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మనం పళ్ళు మూమెంట్ ఇంకా అవ్వకుండా ఆపాలి. ఒకటి, పళ్ళు ఊడిపోకుండా ఆపాలి. దానికి ఫస్ట్ స్టెప్ ఆ చిగురులో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని ఒక్కసారి క్లీన్ చేయించుకోండి. దాన్ని లేజర్తో కూడా ఒక్క రోజులో చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే జబ్బు నయం అయిపోతుంది. సో పళ్ళు ఫస్ట్ స్ట్రాంగ్ అవుతాయి. సెకండ్ పార్ట్, ఆ గ్యాప్ వచ్చిన దాన్ని ఏం చేస్తారు? ఆ గ్యాప్ వచ్చిన దాన్ని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బోన్ లెవెల్ ఉంటే, నేను ఇందాక చెప్పాను కదా, అలైనర్ అనేది పెట్టుకోవడం ద్వారా ఒక 4 నెలల్లో సహజంగానే ఏదైతే గ్యాప్ వచ్చి పక్కకి జరిగిపోయా ముందుకు జరిగి పళ్ళు సర్దుకుంటాయి. లేదంటే స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే కూడా ఆ పళ్ళ గ్యాప్లను క్లోజ్ చేస్తూ మీ పళ్ళని సర్ది రీఅరేంజ్ చేస్తారు. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. కాస్ట్ విషయానికి వస్తే, మేడం గారిని నేను ఇప్పుడు చెకప్ చేయలేదు సార్. నేను చెప్పేదంతా కూడా టెంటేటివ్ డయాగ్నోసిస్, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. అంటే టెంటేటివ్గా దగ్గరలో చెప్పగలుగుతాను తప్ప యాక్యురేట్గా ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం పేషెంట్ని చూడకుండా కష్టం. సో మీకు హైదరాబాదే కాబట్టి ఒకసారి ఆదివారాలు కూడా పనిచేస్తారు. మేడంని తీసుకుని ఒకసారి రండి. షుగర్ లాంటివి, బీపీ లాంటివి ఉన్నా ఆవిడ వాడే మందులు, ఇన్వెస్టిగేషన్, బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా అవి తీసుకుని రండి. దాన్ని బట్టి ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ని ప్లాన్ చేస్తారు. ఒకవేళ మీకు కన్వీనియంట్గా ఉంటే చేయించుకోండి. ఏ ఏజ్ వాళ్ళకైనా ముందు పళ్ళల్లో గ్యాప్ ఉండి అక్కడి నుంచి మాట పోతూ నవ్వటానికి వీలుగా లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. సో చేయించుకోండి, పెద్ద ఖర్చు ఏం అవ్వదు. ట్రీట్మెంట్ ఈజీగానే చేస్తారు. దీనికి పెద్ద నొప్పితో కూడుకున్న ట్రీట్మెంట్ కూడా ఏం ఉండదు అక్కడ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. అనంతపురం నుంచి కుమార్ బాబు గారు, నమస్తే అండి. హలో మేడం. సార్ చెప్పండి సార్. మేడం, ఒక ఇంజరీ అయ్యి నాకు ఫ్రంట్ పళ్ళు ఒకటి బ్రేక్ అయిపోయింది మేడం. ఓకే. డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే అది రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలి అన్నారు. ఓకే. ఎలాంగ్ విత్ దట్ ఇది యాంటీరియర్ క్రౌడింగ్ అంతా ఉంది, మీరు అలైనర్స్ వేయించుకోండి అని సజెస్ట్ చేశారు మేడం. ఓకే. అయితే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. మీ దగ్గర ఎట్లా ఉంటుంది మేడం కాస్ట్? రైట్ సార్, ఇక్కడ ఏంటంటే మీకు యాక్యురేట్గా డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్లాన్ అంతా కరెక్ట్గానే ఉందండి. ఎందుకంటే ఫ్రంట్ టూత్లో ఇన్ఫెక్షన్ ఉంటే రూట్ కెనాల్, పైన క్యాప్ పెట్టడం సహజంగానే చేస్తారు. అలైనర్ అనేది డిపెండ్స్ ఆన్ కంపెనీ సార్. అంటే మన ఇన్విజిలైన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీకి వెళ్తే డెఫినెట్గా ప్రైస్ అనేది మారుతుంది, అది ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళు ఇన్విజిలైన్ అనేది అమెరికన్ బేస్డ్ కంపెనీ కాబట్టి డెఫినెట్గా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. లేదు అంటే మీరు బ్రేసెస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే బ్రేసెస్తో నాకు ఇబ్బంది లేదు, కేవలం ఒక 12 మంత్సే కదా అనుకుంటే మీరు బ్రేసెస్ పెట్టుకున్నా కూడా యాంటీరియర్ క్రౌడింగ్ తగ్గిపోతుంది. అది మీకు మీ బడ్జెట్లోనే దాని ప్రైస్ ఉంటుంది. లేదా మీరు అలైనర్స్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైనర్స్ ఉంటే వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు. లేదా స్మైల్ డిజైనింగ్ కన్నా మీ ఏజ్ చిన్నదైతే బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ సూటబుల్. సో కాస్ట్ విషయానికి వస్తే మీ కేసు అలైనర్స్లో కూడా కేసు ఉంటాయి సార్, మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది. మీ కేసు ఎక్కడ ఫాలో అవుతుందో చూడాలి. మైల్డ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, మోడరేట్ అంటే ఒక ప్రైస్ ఉంటుంది, సివియర్ అంటే ఒక ప్రైస్ ఉంటుంది. సో మీరు ఫాలో అయ్యే కేటగిరీని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎలాగో ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, ఎక్స్రేస్ అవి కూడా మళ్ళీ ఫ్రీగా తీయించుకోవచ్చు. ఇన్ కేస్ మా వాళ్ళతో మీరు ఏదైనా కంఫర్టబుల్గా ఉంటే మీరు యూ కెన్ గో హెడ్ విత్ దట్, నో ప్రాబ్లం. చాలామందికి ఇలా ఫ్రంట్ టూత్లో ట్రీట్మెంట్స్ చేసుకుని క్యాపింగ్ చేసుకున్నప్పుడు ఒక డౌట్ ఉంటుంది,
అదొక్కటే ఆడుమెన్ అవుట్ లాగా ఏదో పెట్టెడు పనులాగా కనబడుతుంది, అది మరి అన్ని పళ్ళు ఒక తీరు ఉంటుంది, ఒక్కటే ఒక తీరు ఉంటుంది అని భయం ఉంటుంది. అస్సలు భయపడకండి. ఈరోజు మెటీరియల్స్ మారాయి, ఒకప్పుడులా ఇప్పుడు లేవు. చాలా పల్చగా మన పన్ను కన్నా అందంగా ఉండే మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో క్యాప్ వేసుకున్నా తెలీదు, మీ న్యాచురల్ పళ్ళు ఏ కలర్లో ఉన్నాయి అదే షేడ్తో తీసుకొని షేడ్ గైడ్తో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా డిజిటలైజ్ చేస్తాం. మేమైతే పార్థ డెంటల్లో మొత్తం స్కాన్ చేయడం కానీ ప్రతిదీ డిజిటలైజ్ చేస్తాం. అంటే మొత్తం స్కానింగ్తోనే చేస్తున్నాం. ఒకప్పుడు చేతులతో ఇలా అచ్చులు తీసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా స్కానింగ్ మిషన్ తెచ్చి 3D ఇమేజెస్లోని స్కాన్ తీయడం వల్ల ఇంకా యాక్యురసీ పెరిగింది. దాంతోపాటు ఏఐ సపోర్ట్తో కూడా ఇప్పుడు క్లినికల్ ఎక్స్పర్టైజ్ స్పెషలిస్టులు చేయడంతో పాటు ఏఐ సపోర్ట్తో కూడా 2 క్లబ్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇటు ఇంప్లాంట్స్ అంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టినా, స్మైల్ డిజైనింగ్ చేసినా, ఫ్రంట్ టీత్లో ట్రీట్మెంట్లు చేసినా, వెనకాతల మన ఎముకలో యాక్యురేట్గా ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా మేము 2 క్లబ్ చేసి చేస్తున్నాం. దానివల్ల 90 to 95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. అందరూ వచ్చి అడగచ్చు, మాట్లాడచ్చు, తప్పలేదు. రైట్ డాక్టర్, అయితే ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. రాజా అండి, నమస్తే. నమస్తే అండి, డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి. ఓకే. హలో 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 సార్, చెప్పండి. మేడం గారు నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్, చెప్పండి. అమ్మా నా ఏజ్ 65 అమ్మా. ఓకే. నాకు గత అంటే షుగర్ హలో రైట్, కాల్ కట్ అయినట్టు. ఎవరికైనా కూడా ఏజ్ పెరిగిన తర్వాత షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బు, రక్తం పలచబడే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాము, ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఏ ఉన్నా కూడా ఎటువంటి డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నా మనం కంఫర్టబుల్గా చేయొచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ మీకు ఉండే కండిషన్ ఏమిటది? ఒకటి పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టుకోవడం ఉండొచ్చు, లేదా ఎనీ సార్ట్ ఆఫ్ డెంటల్ ఇన్ఫెక్షన్ ఉండి ట్రీట్మెంట్ చేసుకునే కండిషన్స్. అలాంటివి ఎవరికి ఉన్నా కూడా కంఫర్టబుల్గా రండి, ఇబ్బంది ఏం లేదు. ఒకప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము అనే నోషన్ ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. మీ హెల్త్ కండిషన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ని డిజైన్ చేయొచ్చు, మీకుండే టైంని బట్టి మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేయొచ్చు. సో ఇబ్బంది లేకుండా రండి సార్. ఒకవేళ మీరు రావాలంటే కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి రండి. వచ్చినప్పుడు మటుకు తప్పనిసరిగా మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ తీసుకుని రండి, దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. రైట్ డాక్టర్, అయితే చాలా మంది కొంతమంది పిల్లలు ఆడుతూ పళ్ళు విరిగిపోతుంటాయి, సో వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ట్రీట్మెంట్ ద్వారా వెళ్ళాలంటారా? నైనా ఇప్పుడు ఏంటంటే చాలా మంది పిల్లలకి విరిగిపోయిన పన్ను ఏది, పాల పన్నా పర్మనెంట్ టూత్ అనేది. ఒకవేళ ఇన్ కేసు మిల్క్ టీత్ కనుక ఇరిగిపోతే మళ్ళీ పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ పర్మనెంట్ టూత్ ఇరిగిపోతే మళ్ళీ రావండి. దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుని ఉన్నదాన్ని సెక్యూర్ చేసుకోవడమా, లేకపోతే ఎందుకంటే పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఏవి పిల్లలకి 18 years వచ్చే వరకు చేయకూడదు. మనం వాళ్ళ పూర్తి గ్రోత్ అనేది పూర్తయిన తర్వాతే చేయాలి. సో బెటర్ పాపలు కానీ బాబులు కానీ కింద పడిపోతే మీరు డెఫినెట్గా వెంటనే డెంటిస్ట్ని కలవండి. ఎందుకంటే వాళ్ళు వెంటనే ఒక ఎక్స్రే తీసి ట్రీట్మెంట్ ఇప్పుడే అవసరమా, తర్వాత అవసరమా, ఏ పన్ను ఊడిపోయింది, అవసరమైతే చేస్తాము, అవసరం లేకపోతే అవసరం లేదమ్మా అని చెప్తాం. కొంతమంది ఫ్యూ కేసెస్ చూస్తానండి, వాళ్ళు దెబ్బలు తగిలిన తర్వాత పిల్లలు తీసుకురారు. 4 నెలల తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళకి ఇంతంత వాచిపోయి లోపలంతా ఇన్ఫెక్షన్ అయ్యాక తీసుకొస్తూ ఉన్నారు. అది తప్పు. అంత అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎక్కువ వద్దు, వాళ్ళకి డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది. రెండోది పిల్లలకి పుచ్చిపోయిన పళ్ళు ఉంటే కూడా ట్రీట్మెంట్ చేయించట్లేదంటే అది రాంగ్. అది ఎలాగో ఊడిపోతాయి కదా, పుచ్చిపోయిన పళ్ళు నోట్లో ఉండని అని వదిలేస్తున్నారు. పన్ను నోట్లో పుచ్చుంది అంటే నోట్లో జబ్బు ఉంది, మనం జబ్బుని నోట్లో పెట్టకూడదు కదండి. అది మన అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు కడుపులోకి వెళ్తుంది. చాలామంది పెద్దవాళ్ళు కూడా చిగుళ్ళంతా వాచిపోయి రక్తం వస్తూ ఉంటాయి, చీమ్ బట్టి ఉంటుంది, తర్వాత ట్రీట్మెంట్కి వెళ్దాం వదిలేస్తారు. ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపల తీసుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్. సో ఒకసారి ట్రీట్మెంట్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ నోట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం మటుకు వెరీ ఇంపార్టెంట్ థింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్.